ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి దిగిరాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి దిగి రాబోతూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత మీరు కట్టబడబోతున్నారు. దేవుడు మీ ప్రాణ ఆత్మ దేహాలలోనికి ఆయన శక్తిని ప్రభావితం చేయబోతున్నారు. కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే సంచలనాత్మకమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ గోస్ట్. రీటే భెర్యుడిరి రీతారలా షకరవే. ఆత్మదేవ దిగి రండి నాయనా, నీ పరిశుద్ధ శక్తితో ఇక్కడ ప్రవహించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుమారి జెసికా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జెసికా, పిల్లలు లేక బాధపడుతున్నావు కదా. నీకు 15 సంవత్సరాలుగా పిల్లలు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి దిగి వస్తూ ఉన్నాడు. ఓ గొప్ప మిరాకల్, అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. రీమేషుడర క్లాందర శుకర యనందుర దరి యనండుల కృధరవే. కుమారి ధరణి, దేవుడితో మాట్లాడుతున్నాడు. ధరణి, ఇదిగో నీకు భయంకరమైన వ్యాధి నీ గర్భంలో ఉంది. నీ కడుపులో భయంకరమైన కణుతులున్నాయి. అవి క్యాన్సర్ కణుతులై ఉన్నాయి. ఇదిగో నీవు మరణ భయముతో బాధపడుతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, దిగులు పడుకో, నా ఆత్మ చేత నిన్ను బాగు చేయుచున్నాను. రిబిడిక్లోట్ర శుక రసంధరవే. నా శక్తి చేత నిన్ను బాగు చేయుచున్నాను. రిమే టూరా క్లోట్ర మెజు రిధర సకరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లిటరలియో డేకరి అనందృష కురాధరి అనందరవే. సహోదరి నిస్సి, దేవునితో మాట్లాడుతున్నాడు. నిస్సి, ఇదిగో నీవు నీ జీవితంలో చాలా కోల్పోయావు. ఇదిగో ఆస్తిని కోల్పోయావు. ఇదిగో మంచి సంబంధాలను కోల్పోయావు. నీ బంధువులు నీకు దూరం అయిపోయారు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీటి సాగరంలో ఉన్న నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఇదిగో నేను నీ పక్షముగా ఉన్నాను. దిగులు పడకు, నీకు సహాయము చేయవాడని నేనై ఉన్నాను. నిన్ను ఆదరించి బలపరుస్తున్నాను. క్రిటామెలియుంట్రి శక్రి ధ్యానంధరవే లోడ్రే శుక్రధ సధరవే. సహోదరుడా, కృష్ణ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. తప్పకుండా నీకు ఉద్యోగం అనుగ్రహించబడుతుంది. దిగులు పడకు, అద్భుతాన్ని చూస్తున్నావు. రీటే బేర్ యుటిలి షరా క్రభ సధర్యనందురట్రే రిడే రిక్లా హరాజక్ర అండ్రిషందర సుధరవే. సహోదరి సత్యవతి, ఇదిగో నువ్వు ఒక వ్యాపారం చేయుచున్నావు. ఆ వ్యాపారములో నీకు నష్టం కలిగిందని ఎంతో బాధతో బ్రతుకుతున్నావు. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను లేవనెత్తువాడని నేనే. నిన్ను ఆశీర్వదించి మళ్ళీ నిన్ను హెచ్చించబోతున్నాను. భయపడకో, నేనున్నాను నీ పక్షముగా. క్రాతులి తీరి అనహారాజందు షదరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ ఆత్మ ద్వారా ప్రవహించండి. నీ శక్తితో ఇక్కడ ప్రవహించండి నాయన. ఆత్మ ప్రభావాన్ని ఇక్కడ విడుదల చేయండి. నీ మహిమతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తున్నారు కదా. దేవుడు తన సంచలనాత్మకమైన శక్తితో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. దేవుడు తన బలమైన ఆత్మ ద్వారా ఆశ్చర్య కార్యాలను చేయుచున్నారు. కాబట్టి ఎవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఒక 2 సాక్ష్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు చేసిన సంచలనాత్మకమైన ఒక అద్భుతమైన 2 సాక్ష్యాలు. నెల్లూరు నుండి ప్రసన్న, దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగో నా భర్తకు ఒక కణితి వచ్చింది. అది డాక్టర్స్ ఏమన్నారు అంటే
క్యాన్సర్ కణితి అన్నారు. మాకు చాలా భయమైంది. రిపోర్ట్స్లో క్యాన్సర్ అని వచ్చింది. మేము అందరము భయముతో చాలా ఏడుస్తూ ఉన్నాము. నా భర్తకు వచ్చిన ఆ క్యాన్సర్ నుండి విడుదల చేయాలని ఎంతో వేదనతో ప్రభువుకి వేడుకుంటున్న సందర్భంలో ఒకరోజు మీ వర్తమానము టీవీలో రావడం చూశాను. దేవుడు మీ ద్వారా అద్భుతాలు సృష్టించడం చూశాను. దేవుడు మిమ్మల్ని బలమైన పాత్రగా వాడుకుంటూ మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడని చూసి మీకు వెంటనే కాల్ చేశాను. మీరు ప్రేయర్ చేశారు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి చేత నా భర్త నింపబడి ఆ నెలలోనే నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసాయి. క్యాన్సర్ వ్యాధి నుంచి బాగు చేసిన నా దేవునికి కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా, క్యాన్సర్ రోగము కూడా మన ప్రభువుకే తల దించాల్సిందే, తల వంచి పారిపోవలసిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని కనిగిరి నయోమి దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా భర్తకు 4 సంవత్సరాలుగా విఆర్ఓ జాబ్లో పర్మనెంట్ అవ్వాలని ఎంతో వేదనతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆయనకు 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము కానీ జాబ్ పర్మనెంట్ కాలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు కాల్ చేశాం. కాల్ చేసి ప్రార్థన చేయించాం. మీరు ప్రార్థన చేసిన 2 నెలల్లో జాబ్ పర్మనెంట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎటువంటి కార్యాలైనా సంచలనాత్మకమైన కార్యాలు ప్రభు చేయుచున్నారు. చేతబడి శక్తుల నుంచి విడుదల చేస్తున్నారు. క్యాన్సర్ రోగులను బాగు చేస్తున్నారు. పక్షవాతంతో ఉన్న వారిని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం ఫోన్లో ప్రార్థన చేస్తేనే దేవుడు చేస్తున్న కార్యాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి సమస్యలో మీరు నలిగిపోతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు కాల్ చేయండి. దేవుడు మీ పట్ల అద్భుతము చేయబోతున్నారు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా సరే ట్రై చేయండి. కాల్ కలిసింది అంటే మీ సమస్య నుండి ఖచ్చితంగా మీరు విడుదల పొందుతూ ఉన్నారని అర్థం. మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో, మీ జీవితం యొక్క భవిష్యత్ ఏమిటో మీకు అర్థం కాని పరిస్థితుల్లో కన్నీటితో బ్రతుకుతున్న దేవుడు మీ భవిష్యత్తును తెలియజేయబోతున్నాడు. దేవుడు అంధకారంలో నుంచి బయటికి తీసుకొని రాబోతున్నాడు. మీ చేతబడి శక్తుల నుంచి విడుదల చేయబోతున్నాడు. కోర్టు సమస్యల నుండి విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అలాగే వినండి. దేవుని ఆత్మ కొన్ని నిమిషాల్లోనే వాక్యం మీరు వింటుండగానే మీ లోపలికి ఆ ఆత్మ బలముగా దిగిరాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆత్మ ద్వారా అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలు చూస్తారు. ఈరోజు దేవుడు మన కొరకు దాచి ఉంచిన అద్భుతమైన పరలోక వర్తమానం అంశం ఏమిటి? బలురక్కసి చెట్లలోని వల్లి పద్మమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలురక్కసి చెట్లలోని వల్లి పద్మమా అంటే ఈ వర్తమానం యొక్క విశేషం ఏమిటి అంటే, బలురక్కసి చెట్లు అనగా చుట్టూ ఆ వల్లి పద్మము చుట్టూ బలురక్కసి చెట్లు ఉన్నాయి. వాటికి ఉండే ముళ్ళు ఎటువంటి అంటే, ఆ ముండ్ల తుప్పల్లో ఒక్కసారి టచ్ అయితే మన బాడీని చీరుకుంటూ వచ్చేస్తుంది. ఒకవేళ దానిని తీసుకుందామంటే ఇంకొక కొన్ని ముళ్ళు గుర్చుకుంటాయి. అంటే గేలం ముళ్ళు ఉంటుంది చూసారా, ఆ విధంగా పట్టుకుంటాయి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన ముండ్ల తుప్పలలో, బలురక్కసి చెట్లలో, అటువంటి ముండ్ల చెట్ల మధ్యలో ఒక పుష్పం వచ్చిందట. దాని పేరు వల్లి పద్మం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే పరమగీతాలు 2వ అధ్యాయము 2వ వచనం,
బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాలు ఒక ప్రియుడు ప్రియురాలు రాసుకున్న ప్రేమ లేఖలా ఉంటుంది. ఇక్కడ ప్రియుడు దేవునితో పోల్చబడెను, ప్రియురాలు సంఘముతో పోల్చబడెను. దేవుడే మనకి ప్రియుడు. హల్లెలూయ. మనము ఆయనకు ప్రియురాలు. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మీయ సందేశాన్ని దేవుడు మనకివ్వాలని ఈ గ్రంథాన్ని బైబిల్ మధ్యలో పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియుడు ప్రియురాలుతో మాట్లాడుతూ వర్ణిస్తూ ఉన్నాడు. బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము కనిపించినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రియుడు అనే మన దేవుడు ఆయన మనలను ఈ వల్లి పద్మములా చూడాలని ఆశపడుతున్నాడు. ఈ వల్లి పద్మము అంటే లిల్లీ పుష్పం. ఇది అందముగా ఉంటుంది, చాలా సువాసన ఇస్తుంది, ఎంతో మధురమైన వాసన ఇస్తుంది. ఈ బలురక్కసి చెట్ల మధ్యలో ఉండినను చాలా చక్కగా పుష్పిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలురక్కసి చెట్లు అంటే అర్థం ఏమిటో తెలుసా? లోకం. ఈ బలురక్కసి చెట్లలో అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ లోకంలో ఉంటున్న మనం క్రీస్తు కొరకు పుష్పించే లిల్లీ పుష్పంలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితం ఒక లిల్లీ పుష్పంలా ఉంటే, నీ లైఫ్ ఒక వల్లి పద్మములా సువాసన ఇస్తూ ఉంటే, మన ప్రియుడైన దేవుడు చాలా ఆనందిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, బలురక్కసి చెట్లు అనగా లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న రాక్షసత్వము కలిగిన మనుషులు కూడా ఉన్నారు. మన చుట్టూనే ఉంటారు. వారు మనలను వేధిస్తూ ఉంటారు, మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు, మనల్ని నాశనం చేయాలని కూడా చూస్తూ ఉంటారు. కానీ మన యేసుతో ఉన్న మన జీవితం పుష్పిస్తూనే ఉంటుంది, పరిమళిస్తూనే ఉంటుంది. మన క్రీస్తు కొరకు ప్లస్ ఆ ముండ్ల కంచెలకు, ఆ ముండ్ల చెట్లకు మనము సువాసన ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే, సువాసననిచ్చే మనం ఈ లోకంలో బ్రతుకుతూ లోకానికి సువాసన ఇవ్వాలి. ఆ సువాసన ఏమిటి అంటే మన ప్రభువు అనే సువాసన లోకానికి ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున సువాసన ఇవ్వాలి అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా? బలురక్కసి చెట్లు అనగా ఇంకొక అర్థాన్ని కూడా చెప్తాను. అవి మన చుట్టూ ఉన్న సమస్యలు. ఎటువంటి భయంకరమైన సమస్యలు మన చుట్టూ ఉండినా మనం క్రీస్తు కొరకు సువాసన ఇవ్వాలి. మనం క్రీస్తు కొరకు ప్రకటించాలి, క్రీస్తు సువార్తను లోకానికి అందించాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం పుష్పిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు సువార్తను అందిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు వార్తను లోకానికి ప్రకటిస్తామో, అప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని అర్థం, మన ప్రియుని కొరకు పుష్పిస్తున్నామని అర్థం. అలా పుష్పిస్తే మనకు సమస్యలంటూ ఉండవు. ప్రైజ్ ద లార్డ్. చుట్టూ ఉంటాయి సమస్యలు, అవి మనలను తాకలేవు. ఈ రోజున నువ్వే సమస్యతో ఉన్నావు? చేతబడి శక్తులతో పీడింపబడుతున్నావా? పిల్లలు లేక బాధపడుతున్నావా? నీ కుటుంబం, నీకు పిల్లలు లేరని నిన్ను చాలా శోధిస్తూ ఉన్నారు కదా, నిన్ను కన్నీటి వేదనకు గురి చేస్తున్నారు కదా. ఈ భూమి మీద మనుషులు బలురక్కసి చెట్లు, వారు మనలను రక్కేస్తూ ఉంటారు. బలురక్కసి చెట్లు కదా, బలి తీసుకునే రక్కసి చెట్లు. వారు మనలను బలి తీసుకుంటారు. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సూటిపోటి మాటలకు, బంధువులు స్నేహితులు వేధిస్తున్న వేదనకరమైన మాటలకు సహించలేక, తట్టుకోలేక సూసైడ్ చేసుకునేవారు ఎందరో ఉన్నారు. నో, నీవు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. పిల్లలు లేరని ఎవరైనా వేధిస్తూ ఉన్నారా? ఏమి దిగులు పడుకో, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనుషులకు నీవు నచ్చడం లేదా? నీ బంధువులకు నీవు నచ్చడం లేదా? నీ స్నేహితులు నిన్ను దూరం చేశారా? నీ యొక్క భర్తే నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడా? నీ భార్యే నిన్ను హింసిస్తూ ఉందా? ఏమి దిగులు పడకో,
నీ పిల్లలు నిన్ను హింసిస్తూ ఉన్నారా? ఏమి దిగులు పడవలసిన అవసరం లేదు. ఇవన్నీ మనకి బలురక్కసి చెట్లు లాంటి వారు. కానీ పుష్పించడం మానకో. నీ పరిశుద్ధతలో నీవు బ్రతకడం ఆపేయకో. క్రీస్తు కొరకు పుష్పించాలి, క్రీస్తు కొరకు ప్రకాశించాలి, క్రీస్తు కొరకు ఆయన ప్రత్యక్షత లోకానికి చాటడానికి మనము బ్రతకాలి. మనం బ్రతికేదే ఈ భూమి మీద ఆయన కొరకై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఆయన కొరకు బ్రతుకుతున్నాం, ఆయన కొరకే ఉన్నాం. మన ప్రియుడైన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ ప్రపంచంలో ఆయన కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఆయన కంటే శక్తిమంతులు ఎవరూ లేరు. ఆయన కంటే శక్తి కలిగిన వాడెవడైనా ఉన్నాడా? నో. అంతటి శక్తిమంతుడైన వాడు మన పక్షంగా ఉంటే మీరు దేనికి భయపడేది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికి దిగులు పడేది? ఏదైతే మనుషులు అసాధ్యం అంటున్నారో దానిని ప్రభు సాధ్యపరచబోతున్నాడు. దేనినైతే మనుషులు కాదు అంటున్నారో దానిని అవును అని సవాల్ విసిరి చెప్పబోతున్నాడు మన ప్రభు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనము చేయాల్సింది ఆయన కొరకు లిల్లీ పుష్పములా ప్రకాశించాలి, లిల్లీ పుష్పములా పుష్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మీ ముందు ఉంచుచున్నాను, చూడండి. యెషయా గ్రంథం 43:4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడువైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున అని ప్రస్తావిస్తున్నాడు దేవుడు. ఇక్కడ యాకోబును గూర్చి, ఇజ్రాయేలును గూర్చి మాట్లాడుతున్నాడు. అదే మాట నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున. ఈ మాట చాలు మన జీవితానికే. మనుషులు కాదు, మనుషులు నిన్ను పట్టించుకోవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, ఏమంటే చేయొచ్చు. వాళ్ళు బలురక్కసి చెట్లు. ప్రైజ్ ది లార్డ్. మన సమస్యలు మనకి బలురక్కసి చెట్లు. విస్తారమైన అప్పులు మనల్ని బలురక్కసి చెట్లులా రక్కేస్తూ ఉంటాయి, మన ప్రాణాలు తీసేయాలని చూస్తూ ఉంటాయి. డోంట్ వరీ. చేతబడి శక్తులు నిన్ను రాక్షసుల్లా నీ రక్తాన్ని పిండుకొని త్రాగేయాలని చూస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ శక్తుల నుంచి విడిపించేవాడు ఒక్కడే, మన దేవుడు. నీ బిడ్డకు వివాహం కావడం లేదా? ఆ సమస్య నిన్ను ఒక బలురక్కసి చెట్లలాగా పీక్కుని లాగి నిన్ను రక్కేసి నీ శరీరాన్ని చించేస్తుందా? ప్రైజ్ ద లార్డ్. నీ హృదయాన్ని గాయం చేస్తుందా? నీ హృదయాన్ని బద్దలు చేస్తుందా? నీ కుమార్తె జరుగుతుంది. హల్లెలూయా. నీవు పుష్పించడం ఆపకు, నీవు దేవుడు పని చేయడం ఆపకు. ఇదే పుష్పించడం అంటే. నీకు దేవుడు ఏం అవసరమో అది ఇస్తాడు, ఏం చేయాలో అది చేస్తాడు. కానీ నువ్వు పుష్పించడం ఆపకు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు అయితివి. అబ్బా, దేవునికి స్తోత్రం. నా కొరకు నీవు పుష్పిస్తున్నావు, నా కొరకు, నా సేవ కొరకు నీవు త్యాగం చేసుకుంటున్నావు, నీవు కష్టపడుతున్నావు, నీవు ప్రయాసపడుతున్నావు, నీ ధనాన్ని హెచ్చిస్తున్నావు నా పని కొరకు. ఖచ్చితంగా నేను నిన్ను ఘనపరచబోతున్నాను. పిల్లలు లేరా? నా కొరకు పుష్పించు, నేను నీకు పిల్లలను ఇవ్వబోతున్నాను. నీకు కోర్టు సమస్యల్లో ఉన్నావా? నా కొరకు పుష్పించు, సమస్యల నుండి విడుదల చేస్తాను, ఘనతనిస్తాను. ఓటమి లేదు నీకు, విజయాన్నే ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా కొరకు పుష్పించు. బలురక్కసి చెట్లు నీ చుట్టూ ఉన్నాయి, అయినా భయపడకో. నా కొరకు పుష్పించు. హల్లెలూయా. పుష్పించడం అనగా క్రీస్తు కొరకు నీ ధనాన్ని హెచ్చించు. క్రీస్తు సువార్తకి, క్రీస్తు మందిరాలకు, క్రీస్తు యొక్క సువార్త ప్రకటనకు, ఇలాంటి సువార్త లోకానికి అందించుట కొరకు నీ ధనాన్ని హెచ్చించు. అదే పుష్పించడం అంటే. అప్పుడు చెప్తాడు నీ ప్రియుడు, బలురక్కసి చెట్లలో నివ్వల్లి పద్మమా, లోకములో ఆ బలురక్కసి చెట్ల మధ్యలో నీవు నా కొరకు పుష్పిస్తున్నావు చూడు, నాకు చాలా నచ్చింది. నిన్ను ఇక ఘనపరచబోతున్నాను,
నీ సమస్యల నుండి విడిపించబోతున్నాను. నిన్ను ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాను. గొప్ప దీవెనలు నీకు అనుగ్రహించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంచలనాత్మకమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాను. మహత్తరమైన కార్యాలు నీ లైఫ్లో నేను జరిగించబోతున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు నీ పట్ల జరగాలి అంటే, ఆశ్చర్య కార్యాలు ముందు నీ పట్ల జరగాలి అంటే, ముందు నీవు దేవుడి కొరకు పుష్పించాలి. దేవుని యొక్క ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి అనగా క్రీస్తు సువాసన అయ్యున్నాము. క్రీస్తు సువాసన అయ్యున్నాము. క్రీస్తుని లోకానికి చూపిస్తున్నాము. క్రీస్తుని లోకానికి ప్రకటిస్తున్నాము. నీవు ప్రకటించాలి. ప్రకటించే అవకాశం లేదు. చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నావు కదా. నీ ధనాన్ని ప్రకటించే వారికి ఇచ్చి పరిచర్యను జరిగించావు. హల్లెలూయా. సువార్త, క్రీస్తు సువార్త ప్రచురించడమే సువాసన ఇవ్వడం. క్రీస్తు సువాసన లోకానికి ఇవ్వడం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బలు రక్కసి చెట్లలో వల్లి పద్మములా నీవు సువాసనిస్తా ఉంటే దేవుడు నీకు ఘనతనివ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఆరోగ్యంగా చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని సంతోషంగా మార్చేయబోతున్నాడు. దేవుడు నీ లైఫ్లో మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఉన్నత స్థానానికి నేను హెచ్చించబోతున్నాడు. నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. నీకు ఒక మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో గృహాలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో దేవుడు మీకు సొంత గృహాలు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారో దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు జరిగించి ఇదిగో ఈ నెలలోనే అద్భుతం చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిగులు పడొద్దు. మహత్తరమైన కార్యాలు మీరు చూస్తారు. చేతబడి శక్తులతో ఎంతమంది పీడింపబడుతున్నారో దేవుడు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. క్రిటామరియనంద్రు ట్రిలియోడ్రి శిక్రధరవే రాజ తెనియన్ ట్రిలియో రీకా రాజ సోరా కబా రిబెల్ లిబెడరియనంద్రుదవే. సహోదరి రాజేశ్వరి దేవునితో మాట్లాడుతున్నాడు. రాజేశ్వరి, ఇదిగో నీ కుమార్తెకు వివాహము కావడం లేదని చాలా కాలముగా కన్నీటితో బ్రతుకుతున్నావు. నా సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. నా కుమారి, దిగులు పడకు. నీ కుమార్తెకు త్వరలోనే నేను వివాహము చేయబోతున్నాను. క్రిషోలిరే బ్రతు కమమరియనంద్రుతవే డ్రెల్యూడిరి శక్రధ సందూరి తిరియనందరవే. సహోదరుడు సుధాకర్, ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు నీ పట్ల. రోజడిబి కమమర సుధరవే. సహోదరి రోజ్లిన్, దేవునితో మాట్లాడుతున్నాడు. గృహము కొనాలని ఆశపడుతున్నావు. దేవుడు ఒక మంచి గృహాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. రీక్లెన్ డ్రెజు దిరి కమా రొజో తుషాలధరవే. ఓ మహత్తరమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల చేసి నీకు మంచి గృహాన్ని ఇస్తున్నాడు. రిజాని మేలియోన్ ట్రిషక్రాందసధరవే లిటహమరియనందురవా. సహోదరి పుష్పలత దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఒక బిజినెస్ ప్రారంభించాలని, ఒక మంచి బిజినెస్ కొరకు ఎదురు చూస్తున్నావు. ఆ బిజినెస్లో అభివృద్ధి చెందాలని చూస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అద్భుతంగా నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నీకు ఒక మంచి బిజినెస్ ఇస్తున్నాడు. నిన్ను ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. దిగులు పడుకో. నీవు క్రీస్తు సువాసనై ఉండాలి. క్రీస్తు సువాసనై ఉంటావు. దేవుని కొరకు నీవు ఉపయోగపడుతున్నావు. రీటే బెరియూటిలి క్రౌషధరవే. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. రిషోరి క్లాండ్రో షధి మోరధర రిబెలి క్రూండ్రేషుంద సుధారవే. సహోదరి మరియా దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఒకరు అమౌంట్ ఇవ్వాలి, చాలా పెద్ద అమౌంట్ ఇవ్వాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా. రోజెలి క్రాదరియనందరవే. చాలా కాలంగా అమౌంట్ రాలేదు నీకు. దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. నీకు రావాల్సిన అమౌంట్, ఆ డబ్బుని నీ యొద్దకు రప్పిస్తూ ఉన్నాడు. రోజా బెడ్యూరిలి క్రోధర నమార జదుషల కరందరవే. దిగులు పడుకో. దేవుడు మహత్తరమైన కార్యం చేయించున్నాడు. షోరిలి శుధర కమారలందరవే. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. దేవుని యొక్క శక్తితో మీరు నింపబడుతున్నారు. ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. రీటెల్ యూడేరి క్రాదో షధరవే. మీ శిరస్సు మీద కూడా పెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకం కావాలనుకున్న వారు, దేవుని అభిషేకం ఇప్పుడే విడుదలవుతుంది. క్లాషుధర మమారి అనంద్రుదవే. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం
దేవుని యొక్క శక్తి మీపైకి విడుదలవుతుంది. దేవుని యొక్క అభిషేకముతో నీవు నింపబడుతున్నావు. క్లాంట్రో శరీరయనందరవే. హల్లెలూయా. ఆత్మదేవుడు మీపైకి వస్తున్నాడు. ఇదిగో మీరు భాషలు మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ సమయంలో మంచాల పైన వారు ఇదిగో దేవుడి యొక్క శక్తి చేత నింపబడుతున్నారు. మంచాల పై నుంచి మీరు లేస్తున్నారు. లికురా మౌషటెలియ ట్రిక్యూరా బాబా. అభిషేకం ఈ సమయంలో మీ పట్ల అద్భుతాలు చేస్తూ ఉంది. ఇదిగో లేవలేని వారు లేచి నడవండి. ఆ శక్తి చేత మీరు నింపబడుతున్నారు. ఇప్పుడే గంతులు వేస్తున్నారు. క్లిపార కమ జుదరియనందరట్రవే శులార హదురీ క్రమ హరిదరియనందరవే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. మీరు చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించి అద్భుతాలు సృష్టించినందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య అద్భుతంగా జరగడం మీరు చూస్తున్నారు. ఎవరు ఏ కష్టములో, ఏ సమస్యలో, ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఇబ్బంది పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. మీరేం టెన్షన్ పడొద్దు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. జస్ట్ మిస్డ్ కాల్ మీరు రింగ్ ఇచ్చినా సరే మళ్ళీ మీకు కాల్ వస్తుంది. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీ సమస్యల నుండి విడుదల చేస్తున్నారు. మీ కాల్ కలిసింది అంటే ఖచ్చితంగా ప్రభు ఏర్పాటై ఉంది. దేవుని ఏర్పాట్లో మీరున్నారు. ఖచ్చితంగా మీ సమస్య నుండి దేవుడు విడుదల చేసేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకున్న వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రండి, నన్ను కలవండి. ఒక్కసారి కలిసి దేవుని యొక్క అభిషేకం తీసుకొని వెళ్ళండి. నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. కాబట్టి కాల్ చేయండి. మీకు డేట్ ఇవ్వబడుతుంది. ఆ డేట్ ప్రకారంగా నన్ను కలుసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రిటిలియో ట్రెమ్యోరా కమ షధరవే. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, తప్పకుండా రండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ పరిచర్య మీ జీవితాల్లో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వెంటనే కాల్ చేయండి. ఈ పరిచర్యకు మీ సపోర్ట్ అందించండి. కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుని సువాసన ఉందాం. క్రీస్తు కొరకు బ్రతుకుదాం. క్రీస్తు సువార్తను లోకానికి చాటుదాం. ఆమేన్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిరానికి తప్పకుండా మీ సహకారాన్ని అందించండి. ఎందుకంటే దేవుని యొక్క మందిరం కొరకు ఎవరైతే మీ చేతులు కలుపుతారో, ఆ మందిరం కొరకు మీ యొక్క ధనాన్ని హెచ్చిస్తారో, దేవుడు మిమ్మును బ్లెస్ చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మీ బంధకాల నుంచి విడుదల చేయబోతున్నాడు. మీ చేతులు మందిరం కొరకు విప్పండి. దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పి మీ సమస్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి తప్పకుండా మందిరపు నిర్మాణంలో పాల్గొనండి. మీ సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిసి దేవుని యొక్క అభిషేకాన్ని తీసుకుని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని గొప్ప విడుదలతో నింపేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.